కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశం జరుగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి కొద్దిసేపటి కిందటే గాంధీ భవన్లో ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అదేవిధంగా పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం మొదలైంది. ఈ సమావేశము రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన కొనసాగుతోంది. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఈ పీఏసీ అట్లాగే అడ్వైజరీ కమిటీ రెండు కమిటీలలో ఉన్న సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలు చర్చించనున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పినాయి. ప్రధానంగా మేజర్ అజెండాగా చెప్పాలంటే కూడా స్థానిక సంస్థ ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీ లోపల నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినది. కాబట్టి ఆ ఆదేశాల మేరకు 30వ తేదీ లోపల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన చర్చించనున్నారు. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషను అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అయితే అధికారికంగా అమలు చేసేదానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం ఆమోదం తెలిపితే ఏదైతే రిజర్వేషన్ల మీద సీలింగ్ ఉండదో ఈ సీలింగ్ను ఎత్తివేసేదానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో సవరణ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ జరిగితేనే బీసీలకు 42% రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేసేదానికి ఉంటుంది. అయితే అది జరిగినట్లయితే ఒక రాజకీయాలలోనే కాకుండా విద్య, ఉపాధి అవకాశాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా కూడా అమలు చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆర్డినెన్స్కి కూడా గవర్నర్ ఆమోదం తెలపకుండా రాష్ట్రపతికి పంపించారు. కాబట్టి అటు అది ఆర్డినెన్స్ కూడా పెండింగ్ పడి ఉన్నది. ఇప్పుడు మొత్తం పెండింగ్లో ఉండడంతో రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలన్నది పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాల్సింది. ఇక్కడ రాజకీయ వ్యవహారాల కమిటీలో అందరూ సీనియర్ నాయకులందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు కదా, దానికి కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొక పార్టీకి సంబంధించిన గతంలో జరిగిన ఈ పీఏసీ సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చింది. పార్టీకి సంబంధించిన కానీ లేదంటే ప్రభుత్వంలో కానీ కమిటీలు అంటే వివిధ చైర్మన్లకు సంబంధించి కానీ లేకపోతే సభ్యులు కానీ డైరెక్టర్లు కానీ ఇట్లాంటివి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అవన్నీ కూడా భర్తీ చేయాలని గతంలో కూడా అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా భర్తీ చేయలేకపోయారు. కానీ ఈరోజు మళ్ళా తెరపైకి వచ్చింది అదే అంశము. ముఖ్యమంత్రితో ఉదయం సమావేశమైన కోర్ కమిటీలో కూడా ఇది ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది వీలైనంత త్వరగా భర్తీ చేయాలన్న ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఓటు చోరీ చేశారన్న ఒక అంశాన్ని ఏఐసిసి ప్రధానంగా తీసుకొని దేశవ్యాప్తంగా దీని మీద పోరుబాటు పట్టాలని చెప్పేసి నిర్ణయించింది. ప్రతి మండలంలోనూ, నియోజకవర్గంలోనూ, జిల్లాల్లోనూ కూడా దీని మీద నిరసనలు వ్యక్తం చేయాలా, కేంద్రం మీద అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలా అని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా ఈ ఏదైతే ఓట్ చోర్ అనే కార్యక్రమం ఉన్నదో దాని మీద తీవ్ర నిరసన చేసేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రణాళికలు రూపొందించుకొని పోవాలని భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ పీఎస్సీ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేదానికి ఒకవేళ ఈ పీఎస్సీలో నిర్ణయం తీసుకున్నట్లయితే కూడా ఎక్కడైతే క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ పార్టీని బలోపేతంగా ఏ విధంగా చేయాలి, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించాలి, ఏ విధంగా ముందుకు వెళితే కొన్నా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ దేంట్లైనా కానీ పార్టీ ఆధిక్యం సాధించాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి గుర్తుండదు కాబట్టి ఎక్కువ మందిని స్థానికంగా ఉండి మద్దతు ఇచ్చి వాళ్ళు గెలిపించుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు వచ్చేప్పటికల్లా అధిక స్థానాలు జిల్లా పరిషత్తులు కానీ, అధిక స్థానాలు అట్లా మండల పరిస్థితులు కానీ కూడా అధికార పార్టీ కైవసం చేసుకోవాలని ఒక ఆలోచనతో పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి దాని మీద కూడా చర్చించనున్నారు.
ఇలా అన్ని అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ సమావేశం అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా 42% బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి.